హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి సంకటిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ రాగి సంకటి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే ఎముకలకి చాలా బలం కూడా. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు రైస్ వేసుకొని రైస్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మనకి రైస్ చాలా త్వరగా ఉడికిపోతుంది. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం వాడుకుంటే ఈ రాగి సంగటికి ఇంకా బాగుంటుంది. లేదంటే నార్మల్గా ఇంట్లో వాడుకునే బియ్యమే వాడుకోవచ్చు. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం అయితే 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ఇంతకు ముందనే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. వేసవికాలంలో మనం రాగి జావ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి సంకటి చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే బాడీకి చలవ కూడా చేస్తుంది. ఈ సమ్మర్లో ముఖ్యంగా మనకి నీరసం రాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలా రైస్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అన్నం పలుకు లేకుండా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు రాగి పిండి తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ రాగిపిండి వేసుకుంటే సరిపోతుంది. రాగిపిండిని ఇలా ఉడికిన రైస్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి గరిటెతోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 3 లేదా 4 నిమిషాలు సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి. ఈ రాగి సంకటిలోనికి నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ గ్రేవీ కర్రీ కానీ లేదంటే మటన్ గ్రేవీ కర్రీ కానీ బాగుంటుంది. అదే నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఆకుకూర పప్పు కానీ టమోటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వీటితో తిన్నా కూడా బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని కొంచెం మనం చేయి పట్టగలిగే వేడి ఉన్నప్పుడు ఇలా తడి చేసుకుంటూ మనం రాగి సంకటిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రాగి సంకటిని వేడివేడి మటన్ గ్రేవీ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మటన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో వీడియో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఈ రాగి సంకటిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.